వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చైతన్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వము మరోసారి ఎర్రబుక్కు రాజ్యాంగం ద్వారా అతని గొంతు నొలపాలని అతన్ని కటకటాల వెనక పంపించేసింది. అతను చేసినటువంటి తప్పు ఏంటి? ఈ ప్రభుత్వము 7,800 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన, విద్యా దీవెన సంబంధించినటువంటి అన్ని పథకాలను ఎత్తివేసి స్టూడెంట్స్ అందరూ కూడాను విద్య అయిన తర్వాత సర్టిఫికెట్స్ కావాలంటే ఫీజులు పెండింగ్ ఉన్నాయని కళాశాల యాజమాన్యాలు తిరస్కరించినప్పుడు ఈ విద్యార్థుల భవిష్యత్తు రోడ్డు మీద పడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తాడేపల్లి సాంఘిక సంక్షేమ భవన్ దగ్గర, ప్రభుత్వ భవన్ దగ్గరికి వెళ్ళేసి విద్యార్థులతో శాంతియుతంగా మెమొరాండం ఇస్తాం రిప్రజెంటేషన్ వెళ్ళినా కూడా పోలీసులు బారికేడ్లు అడ్డం పెట్టి బెటాలియన్లు తీసుకొచ్చి దింపి కనీసము అక్కడికి ఆ వినతి పత్రం కూడా ఇప్పించకుండా పోలీసులతో ఆ బెటాలియన్ వాళ్లతో లాకి పక్కనేసేసి అక్రమంగా అన్యాయంగా మా విద్యార్థి విభాగం నాయకుడు అనేటువంటి చైతన్యాను ఇతరులను తీసుకొని వెళ్ళేసి తెనాలి అని చెప్పి తెనాలికి తీసుకెళ్తున్నామని చెప్పి తెనాలి, దుగ్గిరాల, మంగళగిరి, తాడేపల్లి వివిధ ప్రాంతాల చుట్టూ తిప్పుకుంటూ రాత్రి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు. అతను చేసినటువంటి తప్పేంటి? విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని సాటి విద్యార్థి నాయకుడిగా అడగడం తప్ప, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని, ఆ విద్యార్థుల భవిష్యత్తును కాపాడమని అడగడం తప్ప ఏం చేశారని యొక్క స్టూడెంట్ విభాగం నాయకులని కర్కటంగా మరీ అన్యాయంగా ఏదో ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్టు తీసుకెళ్లేసి పలు స్టేషన్లమ్మడి తిప్పుతూ ఇప్పటికి తప్పుడు కేసులన్నీ బనాయిస్తూ గుంటూరు జైలుకి పంపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఏ ఒక్క విద్యార్థి నష్టపోకోకుండా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచిచ్చి ఆ 7,800 కోట్ల రూపాయలు బకాయిలంతా కూడాను తక్షణమే రిలీజ్ అయ్యేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటము ఆగదు.